ఈ రోజున నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 17th నుంచి 27th దాకా కంటిన్యూస్గా 10 days ఈ డ్రగ్స్కి అగేన్స్ట్గా అవేర్నెస్ కల్పించడం కానీ, దీని మీద ఉన్న కఠినమైన చట్టాలు ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటి మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయడం ద్వారా యువతలో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో కల్మినేషన్లో భాగంగా ఇవాళ ఒక ర్యాలీ ఇన్ విచ్ ఆల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న యువత అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్గా యువతని ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మెసేజ్ ప్రాపగేట్ చేస్తే, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళందరూ ఈ మెసేజ్ క్లియర్గా అర్థం చేసుకొని అందరికీ సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ యువతను దీంట్లో భాగం చేయడం జరిగింది. కంటిన్యూస్గా యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ ఈ 10 రోజులు ముఖ్యం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్, అట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ ఈ 10 రోజుల్లో ఎక్కువగా పెట్టి ఇంకా మెసేజ్ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడానికి కృషి చేయడం జరిగింది. I thank Collector sir for supporting this initiative and being part of this, and I thank all the other departments which made this program possible.